మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే విజయ ఏకాదశి. మాఘ బహుళ ఏకాదశికే విజయ ఏకాదశి అని పేరు. ఇది పరమ పవిత్రమైన రోజు. ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియోని చూస్తే చాలు, ఈ వీడియో మీ కంట పెడితే చాలు, అదృష్టం మీ తలుపు తట్టినట్లే. ఈరోజు రాత్రి 12 లోపు ఎవరైతే ఈ వీడియోని చూస్తారో, ఈ కథలను వింటారో వారికి ఉండే జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. వద్దన్న అష్టైశ్వర్యాలు వస్తాయి. రాజయోగం పడుతుంది. అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ఇక అన్నీ శుభాలే జరుగుతాయి. అన్నీ శుభవార్తలే వింటారు. ముందుగా విజయ ఏకాదశి మహత్యాన్ని తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఫ్రెండ్స్, అంతకన్నా ముందైతే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుడితో, కృష్ణ, మాఘమాస బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి, దానిని గురించి నాకు వివరించండి అని అడిగాడు. దానికి ప్రత్యుత్తరంగా శ్రీకృష్ణుడు ఇలా వివరించాడు. రాజా, మాఘమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు విజయ ఏకాదశి. విజయ ఏకాదశి అని తెలియబడే ఈ ఏకాదశిని గురించి నీకు ఆనందంగా వివరిస్తాను. ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించటం ద్వారా అన్ని పాపాలు ఒకేసారి నశించిపోతాయి. ఈ ఏకాదశి గురించి ఒక్కసారి బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పాడు అని ఇలా వివరించసాగాడు. ఒకసారి నారదుడు బ్రహ్మదేవుణ్ణి సమీపించి, ఓ దేవతా శ్రేష్ఠుడా, మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే విజయ ఏకాదశిని పాటించేవాడు సాధించే ఫలాన్ని నాకు వివరించండి అని వినమ్రంగా అడిగాడు. అది విన్న బ్రహ్మదేవుడు నారదునితో, పుత్ర, ఈ పురాతన వృత్తాంతం అత్యంత పవిత్రమైనది, సకల పాపాలను నశింపచేసేది. పేరుకు తగినట్లుగా ఇది నిజానికి గొప్ప ఫలితాలను ఇస్తుంది. ఈ విజయ ఏకాదశి మనిషికి నిస్సందేహంగా విజయాన్ని చేకూరుస్తుంది. పూర్వం తండ్రి ఆజ్ఞను నెరవేర్చడానికి శ్రీరామచంద్రుడు తన భార్య సీతతో, సోదరుడు లక్ష్మణునితో 14 ఏండ్లు వనవాసానికి వెళ్ళినప్పుడు గోదావరి తీరంలోని పంచవంటి అనే రమ్యమైన అరణ్య ప్రాంతంలో కొంతకాలం నివసించాడు. వారు ఆ వనంలో ఉన్నప్పుడే దానవరాజైన రావణుడు సీతాదేవిని అపహరించాడు. సీతావియోగంతో శ్రీరాముడు దుఃఖ సముద్రంలో మునిగిపోయాడు. సీత అన్వేషణలో శ్రీరాముడు అడవిలో తిరుగుతూ మరణింపనున్న పక్షిరాజు జటాయువును కలిశాడు. సీతను గురించి సమస్తం శ్రీరామునికి తెలియజేసిన జటాయువు ఈ జగత్తును వీడి వైకుంఠానికి వెళ్ళాడు. తరువాత శ్రీరాముడు సుగ్రీవునితో స్నేహం చేశాడు. అప్పుడు రామచంద్రుని కార్యార్థమే పెద్ద వానర సైన్యాన్ని ఏర్పాటు చేయబడింది. ఇంతలో కపిరాజుకు హనుమంతుడు లంకలోని అశోకవనానికి వెళ్ళి సీతను చూసి రాముని అంగుళీకాన్ని ఆమెకు సమర్పించే మహత్కార్యాన్ని పూర్తి చేశాడు. తదనంతరం హనుమంతుడు రామచంద్రుని దగ్గరకు తిరిగి వచ్చి సమస్తాన్ని అతనికి వివరించాడు. హనుమంతుని మాటలను వినిన తర్వాత శ్రీరాముడు తన మిత్రుడైన సుగ్రీవుడితో సంప్రదించి లంకపై దండెత్తడానికి నిశ్చయించాడు. అప్పుడు శ్రీరాముడు పెద్ద వానర సేనతో సముద్ర తీరానికి అరుదించి లక్ష్మణుడితో సౌమిత్రి, తిమింగలాలు, ముసళ్ళు వంటి భయంకరమైన జలచరాలతో నిండినటి ఈ అగాధమైన సముద్రాన్ని మనం ఎలా దాటగలం అని అన్నాడు. రాముని మాటలకు ప్రత్యుత్తరంగా లక్ష్మణుడు, ఓ ఆదిపురుష, నీవు దేవదేవుడవు. ఈ ద్వీపంలో ఐకద్యాలుడు అనే ఒక ముని ఉన్నాడు. ఆయన ఆశ్రమం ఇక్కడకు 4 మైళ్ళ దూరంలో ఉంది. ఓ రఘునందన, ఆ మునికి బ్రహ్మ దర్శనం కలిగింది. ఈ సముద్రాన్ని దాటే ఉపాయాన్ని మనం ఆయన నుండే అడుగుదాం అని అన్నాడు. లక్ష్మణునిచే ఈ విధంగా సలహా పొందిన శ్రీరాముడు ఐకదాల్యుని ఆశ్రమానికి వెళ్ళి ఆ మునికి వందనం చేశాడు. వచ్చిన వ్యక్తి శ్రీరామచంద్రుడని, రావణ సంహారం వంటి ప్రత్యేక కార్యార్థమై ఇప్పుడు అవతరించాడని సర్వజ్ఞుడైన ఆ ముని వెంటనే తెలుసుకోగలిగాడు. వెంటనే ఆ ముని శ్రీరాముడు వచ్చిన కార్యం గురించి ప్రశ్నించాడు. అప్పుడు శ్రీరాముడు ఆ మునితో, ఓ బ్రాహ్మణోత్తమ, దానవులతో పోరాడి లంకను జయించడానికి నేను వానరసేనతో ఈ సాగర తీరానికి మీ కృప కోసం వచ్చాను. ఓ మునివర్య, దయతో ఈ దుస్తరమైన సాగరాన్ని నేను సులభంగా దాటగలిగే ఉపాయాన్ని చెప్పండి అని అడిగాడు. దానికి ప్రత్యుత్తరంగా ముని శ్రీరామునితో, శ్రీరామ, యుద్ధాన్ని జయించి నీవు ఈ జగత్తులో అసాధారణ యశస్సును సంపదను పొందగలిగే ఒక మహత్తర వ్రతాన్ని నీకు చెప్తాను.
కానీ ఈ వ్రతాన్ని నీవు అనన్య చిత్తంతో పాటించాలి. రామచంద్ర, మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి విజయ ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఏకాదశి వ్రత పాలనచే నీవు నీ వానర సేనతో పాటు ఈ సముద్రాన్ని దాటగలవు. ఈ ఏకాదశి వ్రత విధానాన్ని సావధానంగా విను. ఏకాదశి ముందు రోజు బంగారు, వెండి, రాగి లేదా మట్టి కుండలలో నీరు నింపి దానిని మామిడాకులతో అలంకరించాలి. తరువాత దానిని సప్త ధాన్యాలతో అలంకరించిన వేదికపై ఉంచి దానిపై నారాయణుని స్వర్ణమూర్తిని నిలపాలి. ఏకాదశి రోజు నువ్వు తెల్లవారుజామునే స్నానం చేసి తులసి దళాలను, గంధాన్ని, పూమాలలను, ధూపదీపాలను, నైవేద్యాన్ని సమర్పించి నారాయణ్ణి పూజించాలి. ఆ రాత్రి జాగరణ కూడా చేయాలి. మర్నాడు ఆ పాత్రను నదీ తీరం, కొలను లేదా సరస్సు ఒడ్డున ఉంచి సూర్యోదయం తర్వాత దానిని యథావిధిగా పూజించాలి. ఆ తర్వాత నారాయణమూర్తితో పాటు ఆ పాత్రను బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్న బ్రాహ్మణుడికి దానం చేయాలి. ఈ విధంగా చేస్తే నీవు నిశ్చయంగా నీ శత్రువులను ఓడిస్తావు అని అన్నాడు. ముని ఆదేశానుసారము శ్రీరామచంద్రుడు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించి సముద్రం మీద వారధిని కట్టాడు. తర్వాత రావణుడితో యుద్ధం చేసి విజయాన్ని సాధించాడు. ఈ ఏకాదశి వ్రతాన్ని యథావిధిగా పాటించే వ్యక్తి ఖచ్చితంగా ఇహపరాలలో విజయాన్ని సాధిస్తాడు అని నారదునితో బ్రహ్మదేవుడు చెప్పి, పుత్ర, కనుక ప్రతి మానవుడు ఈ విజయ ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా పాటించాలి. ఈ విజయ ఏకాదశి మహిమ మనిషి యొక్క సమస్త పాపాలను నశింపచేస్తుంది అని చెప్పాడు అని కృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. ఈ ఏకాదశి మహత్యాన్ని చదివేవాడు, వినేవాడు వాజపేయ యజ్ఞ ఫలాన్ని పొందుతాడు. బ్రాహ్మణుడిని మానసికంగా కూడా హింసిస్తూ ఉండేది. అందరూ చూస్తూ ఉండగా చెట్టు కింద నిలబడి బట్టలు మార్చుకునేది. అయితే ఆ బ్రాహ్మణుడు ఎన్నోసార్లు ఆమెను హెచ్చరించాడు. తన ప్రవర్తన మార్చుకోమని చెప్పాడు. కానీ ఆ బ్రాహ్మణ భార్య అతని మాటలు పట్టించుకోలేదు. నీలాంటి అడుక్కు తినేవాడిని పెళ్లి చేసుకొని నేను చాలా పెద్ద తప్పు చేశాను. నీలాంటి వాడితో బ్రతికే కంటే నరకానికి పోవటమే నాకు సుఖంగా ఉంటుంది అని అతనితో గొడవ పెట్టుకుంటూ ఉండేది. అంతేకాకుండా తన భర్త ముందే ఆమె వ్యభిచారం చేయటం కూడా మొదలుపెట్టేసింది. కామజ్వాలలతో రగిలిపోతూ ఆమె అందమైన వ్యక్తి కోసం పరితపించింది. కామంతో రగిలిపోతూ తన కామ దాహాన్ని తీర్చుకునేందుకు ఎవరినైనా పంపించమని సిగ్గు లేకుండా దేవుణ్ణి కూడా వేడుకుంటుంది. తన అందానికి సరిపోయే మగాడు కావాలి అని ఆమె ప్రార్థించింది. అటువంటి మగాళ్లను వెతుక్కుంటూ అడవిలోనికి వెళ్ళింది. అదే అడవిలో ఒక భయంకరమైన పులి తిరుగుతూ ఉంది. ఆ పులి చూపు ఈ బ్రాహ్మణ స్త్రీ మీద పడింది. వెంటనే ఆమెను తినడానికి పులి తన పంజాను విసిరింది. అయితే బ్రాహ్మణ మహిళ ఎంతగానో భయపడిపోతూ ఆ పులిని వేడుకుంది. తనను దయతో వదిలిపెట్టమని అడిగింది. అందుకు ఆ పులి ఒప్పుకోలేదు. ఈరోజు నువ్వు నాకు ఆహారంగా మారాలి అని ఈ ప్రకృతి నిన్ను నా దగ్గరకు పంపించింది అని ఆ మహిళతో చెప్పింది. ఆ పులి మాట్లాడుతూ ఉండటం చూసి ఆ మహిళ ఎంతగానో ఆశ్చర్యపోయింది. నువ్వు సాదాసీదా పులివి కాదు, ఇంతకీ నువ్వు ఎవరు? నిజం చెప్పు అని ఆ పులిని ప్రశ్నించింది. ఆమెను చంపి తినటం మానేసి తన జీవిత కథను చెప్పటం మొదలుపెట్టింది ఆ పులి. ఇలాంటి పాపాత్ములను తిన్నప్పుడే నాకు ఈ జన్మ నుండి విముక్తి లభిస్తుంది. నేను నీకు నా కథను చెప్తాను, శ్రద్ధగా విను అని ఆ పులి తన పూర్వజన్మ కథను చెప్పటం మొదలుపెట్టింది. ఒకప్పుడు దక్షిణ దిశ తీరంలో పవిత్రమైన నది ఉండేది. అక్కడే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఎన్నో పుణ్యాలు చేసుకునే ఆ బ్రాహ్మణుడి కడుపున నేను పుట్టాను. అయితే నాకు బ్రాహ్మణుడు సద్గుణాలు రాలేదు. నాలో ధనాన్ని సంపాదించాలి అనే కోరిక పెరిగిపోయింది. దాంతో నేను అక్రమ మార్గంలో ధనాన్ని సంపాదించటం మొదలుపెట్టాను. యాగాలు నిర్వహించాను, కానీ వాటికి కూడా ధనాన్ని ఆశించాను. ఎన్నో పాపపు పనులు చేస్తూ పాపాత్ముల కోసం యజ్ఞాలు కూడా చేసి వాళ్ళ నుండి విలువైన దానాలు స్వీకరించాను. ఇలా సమయం గడిచిపోతూ ఉంది. నేను ముసలివాడినైపోయాను. కానీ నా మనసులో మాత్రం ధనాన్ని సంపాదించాలి అని అత్యాశ పోలేదు. ఓ రోజు నది ఒడ్డుకు వెళ్ళి కొంతమంది పండితులతో కలిసి సక్రమమైన పూజా విధానంలో కాకుండా తప్పుడు మంత్రాలు చదువుతూ పూజలు చేశాను. కానీ అదే సమయంలో ఒక వీధి కుక్క నా దగ్గరకు వచ్చింది. దాన్ని నేను తరిమి కొట్టాను, కానీ అది నా కాళ్లను కొరికేసింది. కుక్క కాటు వలన నేను కొన్ని రోజులకు చనిపోయాను. నేను చనిపోయిన తర్వాత యమదూతలు ప్రత్యక్షమయ్యారు. ఇటువంటి పాపాలు చేయటం వల్ల నాకు యమలోకంలో ఎన్నో శిక్షలు వేశారు.
కొన్ని వేల సంవత్సరాల పాటు శిక్షలు అనుభవించిన తర్వాత తిరిగి నాకు ఇలా పులి రూపంలో జన్మ లభించింది. నా పూర్వజన్మ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నేను పుణ్యాత్ములను చంపుకు తినను అని ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాను. కానీ నీలాంటి పాపాత్ములైన వాళ్ళను మాత్రం చంపి తింటే ఖచ్చితంగా నా పాపాలకు ప్రాయశ్చిత్తం అవుతుంది. ఇలా చెప్పిన తర్వాత ఆ పులి ఆ మహిళను చంపి తినేసింది. ఆ తర్వాత ఆమెను యమదూతలు తీసుకుని వెళ్ళారు. నరకానికి వెళ్ళిన తర్వాత ఆమెను యముడు ముందు నిలబెట్టారు. ఆమె పాపకర్మలు చూసి చిత్రగుప్తుడు సైతం ఆశ్చర్యపోయాడు. ఆమె వ్యభిచారం చేయటమే కాకుండా భర్తను, అత్తమామలను నానా రకాలుగా హింసించి ఎన్నో పాపాలు చేసింది అని తెలిసి ఆమెకు ఘోరమైన శిక్షలు విధించారు. ఎన్నో సంవత్సరాల పాటు అగ్నిగుండంలో ఆమెను కాల్చివేశారు. ఆ తర్వాత ఆమె ఒక చండాలుడి ఇంట జన్మించింది. ఎలాంటి దాన ధర్మాలు, హిందూ సాంప్రదాయాలు తెలియని ఇంట్లో పుట్టడం వల్ల ఆమె 20 సంవత్సరాల వరకు కూడా ఎన్నో అవస్థలు పడుతూ బ్రతికింది. ఆ తర్వాత ఆమె ఒక నది ఒడ్డుకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు తులసి మొక్క ముందు దీపం వెలిగించటం చూసింది. ఆడవాళ్ళందరూ తులసి మొక్కకు ఎందుకు పూజలు చేస్తూ ఉన్నారు అని ఆమె ఆశ్చర్యపోతూ వాళ్లను వివరాలు కనుక్కుంది. తులసిని పూజించటం వల్ల సర్వపాపాలు తొలగిపోతాయి అని తెలిసిన తర్వాత ఆమె కూడా తులసి ముందు దీపం పెట్టడం ప్రారంభించింది. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకరోజు అనుకోకుండా ఆమెకు అనారోగ్యం వచ్చింది. నిమిషాల్లో ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఆత్మను నరకానికి తీసుకువెళ్ళడానికి యమదూతలు వచ్చారు. ఆమెను వాళ్ళు నరకానికి తీసుకువెళ్తూ ఉండగా వైకుంఠ ద్వార పాలకులు యమదూతలను అడ్డుకున్నారు. మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటూ ఉన్నారు అని యమదూతలు వైకుంఠ ద్వార పాలకులను ప్రశ్నిస్తే అందుకు ద్వారపాలకులు, ఈ మహిళ ఎన్నో సంవత్సరాల పాటు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించింది, పూజలు చేసింది కాబట్టి ఆమె చేసుకున్న సర్వ పాపాలు, జన్మ జన్మల పాపాలు కూడా తొలగిపోయాయి అని ద్వారపాలకులు చెప్పారు. తులసి మొక్కను పూజిస్తే ఇలాంటి ఫలితం ఉంటుంది అని తెలియని యమదూతలు ఆశ్చర్యపోతూ మరిన్ని వివరాలు అడిగారు. అప్పుడు వైకుంఠ ద్వార పాలకులు తులసి గురించి ఇలా చెప్పసాగారు. తులసి శ్రీముఖి శివే పాపహరిణి పుణ్యతే నమస్తే నారదనుతే నమో నారాయణ ప్రియే అని జపిస్తూ తులసి కోట ముందు రోజు ఎవరైతే దీపం వెలిగిస్తూ ఉంటారో వాళ్లకు సర్వ సౌఖ్యాలు కలుగుతాయి అని, వాళ్ళ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా తులసి మొక్కను పూజిస్తూ ఉన్నప్పుడు విష్ణుమూర్తిని కూడా స్మరించుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ప్రతినిత్యం సూర్యాస్తమయ సమయంలో, సూర్యోదయ సమయంలో కూడా తులసిమాత ముందు దీపాన్ని వెలిగించి విష్ణుమూర్తిని స్మరిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. సకల జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. వ్యభిచారం చేస్తూ భర్తను హింసించిన ఈ స్త్రీ ఏ విధంగా అయితే తన కర్మ ఫలితం నుండి తప్పించుకుందో అదేవిధంగా తులసిమాతను పూజించి గౌరవిస్తే ఎంతో శుభం కలగటమే కాకుండా ఇంట్లో కూడా శాంతి సౌఖ్యాలు కలుగుతాయి. తులసి మాత ముందు నెయ్యితో చేసిన దీపం కానీ, నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించుకోవాలి. ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపం వెలిగించటం వల్ల అత్యంత శుభ ఫలితం కలుగుతుంది. ఒకవేళ ఆవు నెయ్యి కొనుక్కునే స్తోమత లేకపోతే అటువంటి సమయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోవటం వల్ల పాపకర్మలతో పాటు శనిపీడ కూడా తొలగిపోతుంది. నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి కూడా నువ్వుల నూనె దీపం పనికి వస్తుంది. 7 జన్మల పుణ్యం లభించాలి అంటే తులసిమాత ముందు దీపం వెలిగించుకోవాలి. అలా వెలిగించటం వలన దారిద్ర్యం దరిదాపుల్లోనికి కూడా రాదు. ఇంట్లో కూడా ఎప్పుడూ సుఖ సంతోషాలే ఉంటాయి. తులసి వద్ద దీపం వెలిగించటం వల్ల పితృదోషం, కాలసర్ప దోషం వంటి దోషాలు కూడా నశిస్తాయి. మన ఆత్మ శుద్ధి చేయబడటం వల్ల మన పాపాలు ప్రాయశ్చిత్తమవుతాయి. ముఖ్యంగా జీవితపు చివరి రోజుల్లో ఉన్న వ్యక్తి తులసి మొక్క ముందు దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువును స్మరిస్తే వాళ్లకు మోక్షం ప్రాప్తిస్తుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందాలి అనుకున్నా సరే తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించక తప్పదు అని వైకుంఠ ద్వార పాలకులు యమదూతలకు చెప్పి ఆ మహిళను వైకుంఠానికి తోల్కొని పోయారు అని శ్రీకృష్ణుడు సత్యభామకు తులసి గొప్పతనం వివరించారు. కాబట్టి మీరు కూడా నిత్యం తులసి పూజ చేసి శుభాలను పొందండి. పూర్వం పావని అనే ఒక అమ్మాయి ఉండేది. పావని కష్టాలు అన్నీ ఇన్ని కావు. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకొని సవతి తల్లి చేతిలో యమయాతనలు అనుభవించింది. సవతి తల్లి ఆ పిల్లను ఓ త్రాగుబోతుకు కట్టబెట్టింది. అంతా చేసి తనకు పుట్టిన సంతానమన్నా గొప్పగా ఉన్నారా అంటే
అది లేదు. రోగాల పుట్టలే ఇద్దరూ అకాల మృత్యువు పాలయ్యారు. అటుపైన అత్తామామల ఆరళ్ళు, భర్త ప్రమాదంలో కాళ్ళు పోగొట్టుకోవటం, జీవోత్సవంలా బ్రతుకు ఈడవలసి రావటం, పాపం ఇలా అన్ని కష్టాలే ఆమెకు. చివరికి ఆమెకు జీవితం అంటేనే విరక్తి పుట్టింది. ఆత్మహత్య చేసుకుందామని దగ్గరలో ఉన్న అడవిలోనికి వెళ్ళింది. అక్కడ ఓ మర్రి చెట్టు క్రిందికి చేరుకోగానే చెట్టుపై నుండి బ్రహ్మరాక్షసుడు ఒకడు ఆమె ముందుకు దూకాడు. పావని ఆత్మహత్య మహాపాపం. దానివల్ల ఇప్పటి కష్టాలు తీరటం కాదు, బాధలు రెట్టింపవుతాయి. నాలాగా ఏ చెట్టు మీదో పుట్ట మీదో తిరుగుతూ అనేక తరాల పాటు కృంగి కృషిస్తూ తిరగాల్సి వస్తుంది అని రకరకాలుగా బుజ్జగించి చెప్పాడు. పావని కొంచెం తేరుకొని, అయితే ఎన్ని తెలిసిన వాడివి ఇలా అయ్యావేం అని రాక్షసుణ్ణి అడిగింది. అప్పుడు ఆ రాక్షసుడు, ఏం చెప్పను, ఒకప్పుడు నేను గొప్ప శివభక్తుణ్ణి, కానీ ఒట్టి కోపిష్టి వాడిని. ఆ కోపంలో ఎంతోమందిని నాశనం చేశాను. చివరికి అందరూ నాకు ఎదురు తిరిగారు. నా ఆస్తులన్నిటినీ లాక్కున్నారు. నా భార్య పిల్లలు నన్ను విడిచిపెట్టేశారు. తినేందుకు ఏమీ లేక రోగాల పాలే చివరికి వాటి నుండి తప్పించుకుందామని ఆత్మహత్య చేసుకున్నాను. ఆత్మహత్య చేసుకోవటం వలన ఇలా తయారయ్యాను అని చెప్పాడు. వాడి కథ వినేసరికి పావనికి వాడి మీద జాలి వేసింది. నీ కథ వింటే ఇక ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోరు. నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోతానులే. ఇప్పటికీ అయ్యింది చాలు అన్నది విచారంగా. అలా అన్న మరుక్షణం ఆ బ్రహ్మరాక్షసుడికి దివ్య శరీరం వచ్చేసింది. అప్పుడు ఆ దివ్య పురుషుడు ఎంతో సంతోషించి, నిన్ను ఆత్మహత్య చేసుకోకుండా కాపాడాను కదా, ఆ పుణ్యఫలం వల్ల నా కష్టాలు తీరిపోయాయి. రాక్షస రూపం నుండి నాకు విముక్తి లభించింది అని చెప్పి పావనికి ఓ మంత్రం ఉపదేశించాడు. తర్వాత పావనితో, దీన్ని జపించు, నీకు అంతా మేలు జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. పావని శ్రద్ధగా ఆ మంత్రం జపించేసరికి పార్వతీ పరమేశ్వర్లు ఆమె ముందు ప్రత్యక్షమయ్యారు. ఏం వరం కావాలో కోరుకో అన్నారు. పావనికి తను ఇంతకాలము పడ్డ కష్టాలు, కన్నీళ్లు, బాధలు అన్నీ గుర్తుకొచ్చాయి. వెంటనే శివపార్వతులకు నమస్కరించి, దేవాది దేవ, ఈ లోకంలో ఎవరికీ కష్టాలు బాధలు లేకుండా చెయ్యి స్వామి అంటూ కన్నీళ్లు కార్చింది. పావని మాటలు విన్న శివుడు నిర్ఘాంతపోయాడు. పావని, అది అసాధ్యం. జరగని కోరికలు కోరకు పావని. నీకు ఒక్కదానికి ఏం కావాలో చెప్పు అన్నాడు. కేవలం నా ఒక్కదాని కోసం ఏమీ కోరుకోలేను స్వామి. ప్రపంచంలో ఎవ్వరికీ ఎలాంటి బాధలు లేకుండా వరం ఇవ్వమంది. నా కోరిక అదే అంది పావని. ఇది సృష్టికి వ్యతిరేకం, నేను ఇవ్వలేను అన్నాడు శివుడు. వేరే ఏదైనా కోరిక కోరుకో పావని అన్నది పార్వతీదేవి. తల్లి, నా కోరిక అదొక్కటే, నేనేం చెయ్యను అంది పావని. పాపం ఆడపిల్ల అడుగుతుంది. ఆమె కోరుకున్న వరమే ఏదో ఇచ్చేస్తే పోలేదా? అట్లా కఠినంగా మాట్లాడతారెందుకు అని భర్తతో నెమ్మదిగా చెప్పింది పార్వతమ్మ. లేదు పార్వతి, మనుషులు గతంలో చేసిన పనుల వల్లనే వాళ్లకు కష్టాలు కానీ సుఖాలు కానీ కలుగుతాయి. ఆ కర్మచక్రంలో నా వంటి వాళ్ళు జోక్యం చేసుకోకూడదు. చేసుకోను అన్నాడు శివుడు. ఇక చేసేది లేక పార్వతమ్మ, నీ కోరికను మార్చుకో అమ్మా అని పావనికి చెప్పింది. లేదమ్మా, నా కోరికలో మార్పు లేదు. ఈ లోకంలో కష్టాలతోటి బాధలతోటి ఎవ్వరూ నశించకూడదు అన్నది పావని. అప్పుడు పార్వతి నవ్వుతూ భర్త కేసు చూసింది. శివుడు కలవరపడ్డాడు. తలోనో ఓ మంచి ఆలోచన తట్టింది శివుడికి. సరే, అలాగే కానీ పావని, నీ కోరిక ప్రకారమే మానవుడికి మతిమరుపు ప్రసాదిస్తున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు ఉన్నా ఒక్కసారి మంచి నిద్రపోయి లేస్తే చాలు, తన బాధలన్నిటినీ కూడా మర్చిపోగలుగుతాడు మనిషి అంటూ శివుడు పావనికి వరం ఇచ్చి సతీ సమేతంగా మాయమైపోయాడు. అంతే, అప్పటి నుండి మానవుడు ఎన్ని బాధలు ఉన్నా మర్చిపోయి హాయిగా నవ్వుతూ జీవిస్తూ ఉన్నాడు. మరుపు మానవుడికి నేస్తంగా వచ్చి చేరుకున్నది. అలాగే ఈ ఏకాదశి రోజు మంచి మనుషులకు చెడు చెయ్యాలని చూస్తే ఏం జరుగుతుందో తెలిపే ఈ కథను వింటే పట్టిందల్లా బంగారం అవుతుంది. రంగాపురంలో గోపాలయ్య అనే ఒక కష్టజీవి ఉండేవాడు. కానీ ఆయన కష్టంతో గోపాలయ్య సంపాదించిందంతా ఒకే ఒక్క ఆవు, ఓ చిన్నపాటి పొలం. ఆ ఒక్క ఆవు పాలు పెరుగు అమ్మి ఉన్నంతలో పొదుపుగా బ్రతికేవాళ్ళు వాళ్ళు. నా తర్వాత మా రాజయ్య ఎట్లా బతుకుతాడు అని గోపాలయ్యకు విచారంగా ఉండేది. ఆ విచారానికి కారణం లేకపోలేదు. గోపాలయ్య కొడుకు రాజయ్య చాలా అమాయకుడు. వాడి అమాయకత్వం వల్ల ఒక్కోసారి చాలానే కష్టం అయ్యేది. లౌక్యంతో కూడుకున్న పనులు చెడిపోయేవి. కుటుంబమంతా ఎగతాళికి గురి అవ్వాల్సి వచ్చేది.
రాజయ్యకు ఓ మంచి తెలివైన పిల్ల భార్యగా దొరికితే చాలు, వాళ్ళు సుఖంగా బ్రతుకుతారు అని ఆలోచించిన గోపాలయ్యకు తన చిన్ననాటి స్నేహితుడు శంకరయ్య గుర్తుకు వచ్చాడు. శంకరయ్యది తమలాంటి కుటుంబమే. వాడిని అడిగితే పొరుగురులో ఏమైనా సంబంధాలు చూసి పెడతాడు అనే ఆశతే గోపాలయ్య ఒకనాడు పనిమాల పోయి శంకరయ్యను కలిశాడు. అప్పుడు శంకరయ్య, రారా గోపాలం రా, ఎంతకాలానికి గుర్తొచ్చాను నీకు. మీ వాడికి 5 ఏళ్ళు ఉన్నప్పుడు కలిశాం. ఎట్లా ఉన్నావు నువ్వు, వదినమ్మ ఎలా ఉన్నది అంటూ ఆప్యాయంగా పిలిచాడు. ముచ్చట్లు అవి ఇవి పూర్తయ్యాక శంకరయ్య, పిల్లవాడు పెళ్ళిడికి వచ్చాడు. ఎవరైనా మంచి పిల్లను తెచ్చి వాడి పెళ్లి చెయ్యాలని అనుకుంటూ ఉన్నాను. నీకేమైనా సంబంధాలు తెలిస్తే చూడు. మావాడు కష్టపడి పనిచేస్తాడు, కానీ బాగా అమాయకుడు. మాకు ఓ ఆవు, చిన్నపాటి పొలం ఉన్నాయి. ఎట్లాగో అట్లా వాడికి ఓ మంచి తెలివైన అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరుతుంది. మా వాడి జీవితము ఒక దారిన పడుతుంది అని చెప్పాడు గోపాలయ్య. శంకరయ్య మురిసిపోతూ, గోపాలయ్య, మీ వాడు లక్షణంగా బాగుంటాడు. ఈ మాట మీద నమ్మకం ఉంది. అన్ని ఆస్తులు ఒక ఎత్తు, కష్టపడే లక్షణం మరొక ఎత్తు. ఆ ఒక్క లక్షణం ఉంటే చాలు, ఆస్తిపాస్తులన్నీ సమకూర్చుకోవచ్చు. మీ కుటుంబానికి చక్కగా సరిపోతుంది నా బిడ్డ కాత్యాయిని. ఆమెను నీ కొడుకుకు ఇస్తే బాగుంటుందనిపిస్తుంది అని మనసులో మాట చెప్పాడు శంకరయ్య. అంతకన్నానా? అయితే ముందు నీ కూతురితో నేను 2 మాటలు మాట్లాడనివ్వు అన్నాడు గోపాలయ్య. కాగల కార్యం గంధర్వులు తీర్చటం అంటే ఇదేనేమో అంటూ తన కూతురు కాత్యాయిని పిలిచాడు శంకరయ్య. కాత్యాయిని లక్ష్మీదేవిలాగా లక్షణమైన గుణాలు కలిగిన అమ్మాయి, చాలా తెలివైనది. కాత్యాయిని, నా చిన్ననాటి స్నేహితుడు గోపాల మామయ్య వచ్చాడు. కాసిన్ని మంచినీళ్లు పట్టుకురా తల్లి అని చెప్పాడు. శుభ్రంగా తోమిన గ్లాసులో మంచినీళ్లు పట్టుకుని వచ్చింది కాత్యాయిని. గోపాలయ్య ఆమెను ప్రేమగా పలకరించి, నేను నిన్ను 2 చిన్న ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్తావా తల్లి అని అడిగాడు గోపాలయ్య. అడగండి మావయ్య అన్నది కాత్యాయిని. మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చాడనుకోమ్మా, బాగా ఆకలితో సరిగ్గా ఆ సమయానికి మన ఇంట్లో కూరలు లేకపోతే ఎలాగా? మనం పెట్టే భోజనం అతనికి రుచిస్తుందా అని అడిగాడు గోపాలయ్య. ఆకలి రుచి ఎరుగదు అంటారు కదా మామయ్య. ఇంట్లో ఉన్న పచ్చడి, పెరుగు కూడా అట్లా ఆకలిగా ఉన్న వాడికి పంచభక్ష పరమాన్నాల్లాగా తోస్తాయి. కూరగాయలే పెట్టాలని ఏమీ లేదు అని చెప్పింది కాత్యాయిని. ఆ జవాబుకు గోపాలయ్య తృప్తి చెంది మరొక ప్రశ్న అడిగాడు. ఒకవేళ ఎవరైనా తెలివైన అమ్మాయికి అమాయకుడైన భర్త దొరికాడనుకో, అప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలి అని. అమాయకుడైతే ఏం నష్టం? మంచివాడు, కష్టపడే తత్వం ఉన్నవాడైతే చాలు, అన్నీ సర్దుకుంటాయి అన్నది కాత్యాయిని. ఆమె మాటలు విన్న తర్వాత గోపాలయ్య మనస్సు చల్లబడింది. అటు తర్వాత ఇరు కుటుంబాల వాళ్ళు మాట్లాడుకుని కాత్యాయిని, రాజయ్యల పెళ్లి జరిపించారు. కాత్యాయిని రాగానే ఆ ఇంటికి లక్ష్మీ కల వచ్చింది. అంతేకాదు, కాత్యాయిని ఎప్పుడూ లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండేది. పెద్దలను గౌరవిస్తూ ఉండేది. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకునేది. గోపాలయ్యకు ఊరి బయట 1 ఎకరా భూమి ఉంది. దానిలో ఏదైనా పండించాలంటే బాగా దున్నాలి. దానికి నీటి వసతి కూడా లేదు. దున్నించాలంటే డబ్బు కావాలి. అటు తర్వాత చేనులో పనిచేసిన కూలీలకు డబ్బు ఇవ్వాలి. అంతా చేస్తే తిరిగి ఎంత వస్తుందో తెలియదు, వానలు పడతాయో లేదో. అసలు గోపాలయ్య దగ్గర పెట్టుబడి పెట్టేందుకు అంత డబ్బు కూడా లేదు. కాత్యాయిని ఒక ఆలోచన చేసింది. ఒక రోజున రాజయ్యను వెంటబెట్టుకుని పొలం దగ్గరకు వెళ్ళింది. చెప్పినట్టు చెయ్యమంది రాజయ్యను. ఇద్దరూ చెరొక గడ్డపార తీసుకొని పొలంలో అక్కడక్కడా త్రవ్వటం మొదలుపెట్టారు. పక్క చేను గురవయ్య అనే భూస్వామిది. అతను వీళ్ళు చేస్తున్న పనిని చూసి గబగబా వాళ్ళ దగ్గరకు వచ్చి, ఏం చేస్తున్నారు మీరు అని అడిగాడు. ఏం చెయ్యట్లేదన్నా, మా మామగారి తండ్రి ఎప్పుడో ఈ పొలంలో 2 చిన్న పాత్రల నిండా బంగారం దాచారట. వాటి కోసం త్రవ్వుతూ ఉన్నాము. ఒకవేళ అవి గనుక దొరికితే మా దరిద్రం కాస్త వదిలిపోతుంది అన్నది కాత్యాయిని. సాయంత్రం వరకు అట్లా త్రవ్వి రాజయ్య, కాత్యాయిని ఇద్దరూ ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోయారు. అయితే ఆ రాత్రి గురువయ్యకు నిద్ర పట్టలేదు.
ఊరకే వస్తే చాలు ఏదైనా తీసుకునే రకం అతను. అందుకే అతని కొడుకు ఇద్దరూ రాజయ్య పొలానికి వచ్చి రాత్రికి రాత్రి చేనంతా తవ్వి పడేశారు. ఎంత తవ్వినా వాళ్లకు ఏ బంగారు పాత్ర దొరకలేదు. రెండో రోజు ప్రొద్దున్నే కాత్యాయని రాజయ్య వెళ్ళేసరికి పొలమంతా చక్కగా దున్ని పెట్టేసి ఉంది. అది గురవయ్య పని అని కూడా కాత్యాయని కనిపెట్టింది. ఆమె రాజయ్య ఇద్దరూ ఆ రోజంతా అక్కడ చేనులో జొన్నలు చల్లారు. మరుసటి రోజున కాత్యాయని తన ఇంటికి తోరణాలు కట్టి లక్ష్మీ పూజ చేయటం మొదలుపెట్టింది. ఊర్లో విషయాలు ఆగవు కదా, సంగతి చటుక్కున గురవయ్యకు కూడా చేరింది. ఓహో, అయితే బంగారు పాత్రలు దొరికి ఉంటాయి వాళ్లకు అనుకుని అసూయతో రగిలిపోయాడు గురవయ్య. ఇక గురవయ్య ఆ బంగారు పాత్రలను దొంగతనం చేయాలని పథకం పన్నాడు. ఈ రోజు రాత్రి మా ఇంట్లో దొంగలు పడబోతూ ఉన్నారు అని నవ్వుకున్న కాత్యాయని రాజయ్యను దగ్గరకు పిలిచి, ఇవాళ రాత్రి నువ్వు నన్ను ఈ ప్రశ్నలు అడగాలి, గట్టిగా ప్రక్క ఇళ్ల వాళ్లకు కూడా వినపడేలా అని అవేంటో చెప్పింది. కాత్యాయని తెలివితేటల మీద పూర్తి నమ్మకం ఉన్న రాజయ్య సరేనన్నాడు. అనుకున్నట్టుగానే ఆ రోజు రాత్రి వాళ్ళింట్లో దొంగతనానికి వచ్చాడు గురవయ్య. అర్ధరాత్రి అవుతూ ఉండగా కిటికీ తెరలు పక్కకు జరిపి దొంగగా లోపలికి చూడటం మొదలుపెట్టాడు. అతని కోసమే ఎదురు చూస్తున్న కాత్యాయని భర్తను మోచేత్తో ముడిచి, అందరూ పడుకున్నారు, ఇప్పుడు అడుగు, ఏం అడుగుతావో అన్నది. ఆ బంగారు పాత్రల సంగతేమిటి అని గట్టిగా అడిగాడు రాజయ్య. కిటికీ అవతలి నుండి గురవయ్య చెవులు నిక్కబొడుచుకుని వింటున్నాడు. అది చూసుకున్న కాత్యాయని, అబ్బా హాయిగా పడుకోవయ్యా, మనకేమీ భయం లేదు, ఎవరైనా దొంగలు వస్తే కష్టం కదా అని బంగారు పాత్రల్ని మన ఇంటి ఎదురుగా ఉన్న ఆ పెద్ద చెట్టు కొమ్మల్లో దాచాను అని జవాబిచ్చింది. అది విన్న గురవయ్య ఇక ఆలస్యం చేయలేదు. గబుక్కున వెళ్ళి ఆ చెట్టు ఎక్కాడు. మసక వెలుతురులో కొమ్మల చాటున నిజంగానే ఏవే పాత్రల వంటివి కనపడ్డాయి అతనికి. తిప్పారిన మొహంతో గబుక్కున వాటిని అందుకోపోయాడు గురవయ్య. అంతే, అవి పాత్రలు కాదు, తేనె పట్టులు. తక్షణం జుమ్మని పైకి లేచిన తేనెటీగలు గురవయ్యను చుట్టుముట్టి వల్లంతా కుట్టి కుట్టి వదిలాయి. గురవయ్య ఆహాకారాలు చేసుకుంటూ చెట్టు మీది నుండి జారి కింద పడ్డాడు. అతని అరుపులు విన్న రాజయ్య, కాత్యాయని హడావడిగా ఇంటి బయటికి వచ్చి చెట్టు కింద పడి ఉన్న తేనె పట్టును గిన్నెలోకి ఎత్తుకొని అట్లానే గురవయ్యను కూడా మర్యాదగా లేవనెత్తి ఇంట్లోకి తీసుకువెళ్ళి చక్కగా పసరు మందు తెచ్చి రాసి మంచినీళ్లు త్రాపించి తెల్లవారాక మర్యాదగా సాగనంపారు. ఆ సంఘటనతో గురవయ్యకు జ్ఞానోదయమయ్యింది. మంచి మనుషులకు అన్యాయం చేయాలని చూస్తే తనకే తగిన శాస్తి జరుగుతుందని అర్థమైంది. వీళ్లతో పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుంది అని ఇంకా వాళ్ల జోలికి పోకుండా ఊరుకున్నాడు. అంతలో వానాకాలం రానే వచ్చింది. బాగా త్రవ్వి గింజలు వేసినందున రాజయ్య పొలంలోనికి నీరు ఇంకి ఆ ఏడాది భలే బాగా పండింది పంట. కాత్యాయని తెలివికి రాజయ్య, గోపాలయ్య ఇద్దరూ ఎంతో సంతోషపడ్డారు. కాత్యాయని సహచర్యంలో రాజయ్య కూడా అమాయకత్వాన్ని వీడి తెలివివంతుడైనాడు. కష్టానికి తెలివితేటలు కూడా తోడవ్వటంతో అటుపైన వాళ్ళిద్దరూ పట్టిందల్లా బంగారమయ్యింది. కొంతకాలంలోనే వారు ధనవంతులుగా మారిపోయారు. కనుక ఆ లక్ష్మీదేవిని నమ్ముకుని తెలివితేటలతో ప్రవర్తిస్తే ఎంత పేదవారైనా సరే ధనవంతులుగా మారవచ్చు అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించాలి. పూర్వం ఉజ్జయిని రాజైన విక్రమార్క మహారాజుకు ఒక కొడుకు పుట్టిన తరుణంలో రాజు ఆస్థాన జ్యోతిష్యులందరినీ కూడా పిలిచి జనన కాలమును బట్టి తన కుమారుణ్ణి జన్మపత్రిక లెక్కించి ఆయుర్ధార్యం లెక్కించవలసిందని కోరుకున్నారు. అక్కడికి వచ్చిన జ్యోతిష్యులందరూ కూడా జాతకమును సిద్ధపరిచారు. గ్రహస్థానములు బలపరిచారు. పరిశీలించి కుమారునకు 18వ ఏట ఏదో ఒక గండమున్నదని ఊహించారు. కానీ దాని స్వభావం ఎలా ఉంటుందో, దానివల్ల రాకుమారుడికి గండం ఉందో లేదో ఖచ్చితంగా చెప్పలేకపోయారు. కానీ గండము గడిచి బయటపడ్డవచ్చునని కొందరు జ్యోతిష్యులు చెప్పారు. దీనికి భిన్నముగా మిహిరాచార్యుడు ఆ బాలుడు 18వ ఏట ఫలానా మాసమున ఫలానా దినమున సూర్యోదయం అనంతరము 27 ఘడియలకు వరాహము వల్ల ప్రాణములు కోల్పోతాడని జంకు బొంకు లేకుండా నిర్మొహమాటంగా నిర్భయుడై రూఢిగా చెప్పాడు. ఆ రాజు జ్యోతిష్య శాస్త్రమునందు అధిక విశ్వాసము గలవాడైనందుకు మరియు జ్యోతిష్య విద్వాంసులపై గౌరవంతో మిహిరుడు చెప్పిన మాటలపై కోపగించుకోకుండా
రాకుమారుడిని కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు పరిహారాలు చేస్తే దైవకృప వల్ల ఆ గండం యొక్క ప్రభావం తగ్గుతుందేమోనని అనుకుని మంత్రులతోనూ శ్రేయోభిలాషులతోనూ ఆలోచించి కుమారుణ్ణి రక్షణార్థం తగు జాగ్రత్తలు తీసుకొనెను. రాజ్యభవనమునకు మైలు దూరంలో 7 అంతస్తుల భవనము ఒకటి నిర్మించి దాని చుట్టూను 80 అడుగుల ఎత్తున ప్రాకారమును కట్టి క్రిమికీటకములుగా లోపలకు ప్రవేశించుటకు వీలు లేనంత కట్టి చేసి కుమారునకు కావలసిన సమస్త సౌకర్యములను ఏర్పాటు చేసెను. విద్యాభ్యాసమునకు కూడా ఆ భవనంలోనే తగు ఏర్పాట్లు చేసెను. జ్యోతిష్యులు పేర్కొన్న గడువుకు ఇంకా 2 రోజులు ఉన్నదనగా ఆ భవనము చుట్టూ అడుగడుగున అంగ రక్షకులను నిలిపి ఒక్క ప్రాణి కూడా లోపలికి పోకుండా హెచ్చరికలతో భటులకు ఆజ్ఞాపించెను. కుమారుని దేహ ఆరోగ్య స్థితి తెలుసుకొనుటకు వైద్యులను ఏర్పాటు చేసెను. ఆ రోజు మధ్యాహ్నము 3 జాముల వరకు వైద్యులు తడవకు ఒకరి వెనుక ఒకరు వచ్చి రాకుమారుని క్షేమమును గురించి తెలుపుతూ ఉన్నారు. రాజుగారు నిండు సభలో జాతక ఫలితములను గూర్చి దైవజ్ఞులతో చర్చలు జరుపుతూ ఉన్నారు. కొందరు దైవజ్ఞులు మిహిరాసురుని జాతక గణనలో ఏదో తప్పు చేసి ఉండునని తమలో తాము బాధపడుచూ ఉండిరి. సభాసదులు వారి వారి అభిప్రాయములను రాజుగారికి తెలిపిరి. వారి వారి భిన్న అభిప్రాయములు విని రాజుగారు దైవవశమున తన కుమారుని గండము తప్పినను ఆచార్యులపై తనకు గల భక్తి గౌరవములు సడలవని శాస్త్రముపై గురుత్వమే మాత్రము నశింపదనియు మరింత హెచ్చునని గంభీరముగా పలికెను. ఇంతలో సూర్యోదయాది నుండి 26 గడియ గడిచెను. అప్పుడు ఒక వైద్యుడు వచ్చి రాకుమారుని క్షేమ వార్త తెలిపెను. తదుపరి అందరూ కూడా రాకుమారుని చూడడానికి బయలుదేరిరి. దారిలో 28వ గడియ సమయంలో ఒక బంటు వచ్చి కుమారుని క్షేమ సమాచారము తెలిపెను. అందరూ ఆచార్యుని వంక చూసిరి. అతడు ఇంతకు ముందు లాగానే గంభీరముగా ఉన్నాడు. అందరూ మేడలోనికి ప్రవేశించి ప్రతి అంతస్తును పరీక్షించుచు అక్కడ ఉన్న రాకుమారుని క్షేమ సమాచారము చెప్పుచూ ఉండగా పైకి వెళ్ళిరి. మధ్యలో కొందరు రాకుమారునికి బద్ధకముగా అనిపించటం వల్ల మంచి గాలి కోసం మేడపైకి వెళ్ళాడు అని సైనికులు చెప్పారు. ఇంతలో రాకుమారుడి అరుపు వినిపించింది. అందరూ 7వ అంతస్తు డాబాపైకి వెళ్ళి చూడగా అక్కడ ఒక ధ్వజస్తంభము కింద మంచంపై ఇనుప వరాహ విగ్రహము రొమ్ముపై పడి నెత్తురు కారుచూ ఉన్న కుమారుణ్ణి చూశారు. రాజు పుత్రశోకముతో మునిగి ఉండి కూడా మిహిరుని విజ్ఞాన విశేషమునకు ఆశ్చర్యపడెను. తాను ఎన్ని ఉపాయములు అవలంబించినా కూడా శాస్త్ర ఫలితమే సంభవించింది. ఈ కోట నిర్మిస్తున్నప్పుడు మా కులదైవం వరాహమూర్తి శిల్పాన్ని స్తంభంపై ఉంచాను. దైవ నిర్ణయము వల్ల అది రాకుమారుని మరణకు కారణమైంది. శాస్త్ర విధి తప్పదనుటకు ఇది ఒక ఉదాహరణ అని పలికి రాజు ఆచార్యుని ఆలింగనము చేసుకుని ఇక నుంచి మీరు వరాహ మిహిరాచార్యుడు అని పిలువబడతారని వరాహ బిరుదుని ఇచ్చాను. అలాగే ఈరోజు విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకోవాలంటే అన్నిటికన్నా ముఖ్యంగా ఉండాల్సింది ఏమిటో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం కాంచీపురాన్ని ఒక చోళరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు ప్రజలను ఎంతో ప్రేమగా చూస్తూ ధర్మబద్ధమైన పాలనను అందిస్తూ ఉండేవాడు. అనునిత్యము విష్ణుమూర్తిని అర్చించేవాడు. ఒక రోజున ఆయన విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి బంగారు పుష్పాలతో స్వామివారి పాదాలను పూజిస్తాడు. ఆ తరువాత ఆ ఆలయంలోనే కొంతసేపు ఉంటాడు. ఆ సమయంలో విష్ణుదాసు అనే పేరు గల ఒక బ్రాహ్మణుడు ఆ ఆలయానికి వస్తాడు. స్వామి దర్శనం చేసుకొని తాను తెచ్చిన తులసీ దళాలతో స్వామిని పూజిస్తాడు. అది చూసిన చోళరాజుకు ఆవేశాలు కలుగుతాయి. నేను బంగారు పుష్పాలతో స్వామిని పూజిస్తే వాటిని కప్పివేసేలాగా తులసీ దళాలతో పూజ చేస్తావా అని రాజు విష్ణుదాసుపై మండిపడతాడు. అంతేకాదు పేదవాడికి అంతకంటే ఏమి చేతనవుతుంది? వాళ్లకు భక్తి అంటే ఎలా తెలుస్తుంది? వాళ్ళల్లో అసలైన భక్తి ఎందుకు ఉంటుంది అంటూ రాజు హేళనగా మాట్లాడతాడు. అప్పుడు విష్ణుదాసు రాజుతో, అయ్యా, మీరు ఏదైతే పుణ్యాన్ని ఆశించి పూజ చేశారో నేను కూడా అది ఆశించే నాకు తెలిసిన విధంగా పూజించానని అంటాడు. దానికి చోళుడు ఇలా అంటాడు, పుణ్యం రావడానికి ఆలయాలు నిర్మించాలి, యజ్ఞాలు యాగాలు చేయాలి, పుణ్యం కోసం నువ్వు అవన్నీ చేయగలవా అంటూ దురుసుగా మాట్లాడతాడు. విష్ణుదాసు కంటే తానే అసలైన భక్తుడని
ఆ రాజు అందరికీ తెలిసేలాగా చేయాలనుకుంటాడు. ఇక రాజు మన ఇద్దరిలో ఎవరికి విష్ణుమూర్తి దర్శనం లభిస్తుందో చూద్దాం అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడి వాళ్ళందరికీ చోళుడి ధోరణి తప్పుగా అనిపించినా రాజు గనుక మౌనంగా ఉండిపోతారు. చోళుడి అహంభావాన్ని పట్టించుకోకుండా విష్ణుదాసు స్వామివారి పూజపై దృష్టి పెడతాడు. విష్ణు సాన్నిధ్యం త్వరగా పొందాలనే ఉద్దేశంతో చోళరాజు గయక్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ దాన ధర్మాలు చేస్తూ యజ్ఞయాగాలు చేస్తూ ఉంటాడు. విష్ణుదాసు మాత్రం తన గ్రామంలోని విష్ణుమూర్తి ఆలయాలలో అనునిత్యం ఆయనకు పూజాభిషేకాలు నిర్వహిస్తూ ఉంటాడు. మాఘ కార్తీక మాసాల్లో మరింత శ్రద్ధతో దైవారాధన చేస్తూ ఏకాదశి ఉపవాసాలు చేస్తూ కాలం గడుపుతూ ఉంటాడు. ఒకసారి ఆయన ఉపవాస దీక్షను విరమించి భగవంతుడికి నివేదన చేసిన అన్నం తినాలని అనుకుంటాడు. కానీ భగవంతుడికి నివేదన చేసిన అన్నం పెట్టిన చోట కనిపించదు. భగవంతుడికి నివేదన చేసిన అన్నం కనిపించకపోవడంతో ఆయన ఆశ్చర్యపోతాడు. అన్నం ఏమైపోయింది? ఆశ్చర్యంగా ఉంది. పాత్రతో పాటు మాయమైపోయింది. ఎవరు తీసుకుని వెళ్ళి ఉంటారు అని ఆలోచిస్తాడు. ఆ తరువాత కాసిన్ని మంచినీళ్లు త్రాగేసి ఆ రోజంతా కూడా విష్ణుదాసు ఉపవాసమే ఉండిపోతాడు. ఆ మరుసటి రోజు కూడా ఇలాగే జరుగుతుంది. ఆయన నివేదన చేయటం ప్రసాదంగా తీసుకుందామని అనుకునేలోగా పాత్రతో పాటు అన్నం మాయం కావటం జరుగుతూ ఉంటుంది. అలా వారం రోజుల పాటు అలాగే జరుగుతుంది. ఈ వారం రోజుల పాటు ఆయన ఉపవాసమే ఉండవలసి వస్తుంది. ఇక ఒక రోజున ఎలాగైనా సరే అన్నం దొంగను పట్టుకోవాలని భావించి కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నట్లుగా నటిస్తాడు. అప్పుడు ఒక చండాలుడు నెమ్మదిగా ఆలయంలోనికి ప్రవేశిస్తాడు. అటూ ఇటూ చూసి అన్న పాత్రను పట్టుకుని పరుగందుకుంటాడు. ఆ చండాలుడిని చూసిన విష్ణుదాసు గబాలున పైకి లేస్తాడు. నెయ్యి లేకుండా ఎలా తింటావు నాయనా? ఇదిగో నెయ్యి తెస్తున్నాను ఉండు అంటూ నెయ్యి పాత్రను పట్టుకుని అతని వెనుక పరిగెడతాడు. విష్ణుదాసు మాటలను వినిపించుకోకుండా ఆయన చేతిలోని నెయ్యి పాత్రను చూడకుండా ఆ చండాలుడు మరింత వేగంగా పరిగెడుతూ ఉంటాడు. తనను పట్టుకోవడానికి వెంటపడుతున్నాడనుకుని భయంతో పరుగులు తీస్తూ రాయి తగిలి పడిపోతాడు. వెంటనే విష్ణుదాసు వచ్చి ఆయనను పైకి లేవదీస్తాడు. కంగారు పడవలసిన పని లేదని, ఆయన తినే అన్నంలోనికి నెయ్యి తీసుకుని వస్తున్నానని చెప్తాడు. అప్పుడు ఆ చండాలుడు చిరు మందహాసం చేస్తాడు. ఆయన స్థానంలో చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు. అప్పటి వరకు చండాలుడిగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా విష్ణుమూర్తిగా మారిపోవటంతో విష్ణుదాసు నివ్వెరపోతాడు. స్వామి తనను పరీక్షించటం కోసమే అలా నాటకమాడాడనే విషయం ఆయనకు అర్థమైపోతుంది. అనంత బాష్పాలు వర్షిస్తూ ఉండగా వెంటనే ఆయన స్వామి పాదాలపై వాలిపోతాడు. స్వామి విష్ణుదాసును లేవనెత్తి హత్తుకుంటాడు. విష్ణుదాసు అసామాన్యమైన భక్తిని అభినందిస్తాడు. తనతో పాటు విష్ణుదాసును తీసుకుని విమానంలో వైకుంఠానికి వెళ్ళిపోతాడు. అయితే అలా విష్ణుదాసును తీసుకుని వెళ్తున్న ఆ విమానాన్ని గయక్షేత్రంలోని చోళుడు చూస్తాడు. మారుమూల ఊళ్ళోని గుడిలో స్వామిని అర్చించిన ఒక పేద బ్రాహ్మణుడు స్వామితో కలిసి నేరుగా వైకుంఠానికి వెళ్ళాడు. ఎంతో విశిష్టమైన ప్రదేశంగా చెప్పబడుతున్న గయక్షేత్రానికి వచ్చి యజ్ఞయాగాలు చేస్తున్నాడు. కానీ ఇంతవరకు స్వామి సాక్షాత్కారం కాలేదు. అంటే ఒక భక్తుడిగా స్వామి తనను గుర్తించలేదని భావిస్తాడు. స్వామి సాన్నిధ్యాన్ని పొందని జీవితం వృధాగా భావించి వెంటనే రాజ్యాన్ని తన మేన అల్లుడికి అప్పగిస్తాడు. అందరూ చూస్తూ ఉండంగానే అగ్ని ప్రవేశం చేస్తాడు. చోళుడు హోమగుండంలోనికి అడుగు పెట్టగానే అందులో శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ఆయనను అక్కున చేర్చుకుంటాడు. ఏం జరుగుతుందో తెలియక అంతా అయోమయంగా చూస్తూ ఉండగానే చోళుణ్ణి స్వామి వైకుంఠానికి తీసుకుని వెళతాడు. కాబట్టి శ్రీ మహావిష్ణువుకు ప్రీతిని కలిగించడానికి ఎలాంటి ఆర్భాటాలు చేయవలసిన అవసరం లేదు. ఆయనకు కావలసినది అంకిత భావం, అచంచలమైన భక్తి. స్వామిని చేరుకోవడానికి భక్తికి మించిన మార్గం లేదని ఈ కథ ద్వారా గ్రహించాలి. ఈ ఏకాదశి రోజు జాతకాన్ని మార్చగలమా, మార్చలేమా అని తెలియజెప్పే ఈ కథను వింటే పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం పడుతుంది. అవంతి నగరంలో ఒక వేద పండితుడు ఉండేవాడు. ఇతనంటే ఊరందరికీ బాగా నమ్మకం. చివరికి రాజుగారికి కూడా నమ్మకం. ఎక్కడ ఏ కార్యం చేయాలనుకున్నా ఇతడి చేత చేయించేవారు. ఇతనికి ఎన్నో ఏళ్లుగా సంతానం లేకపోవటం వలన యజ్ఞాలు చేశాడు, యాగాలు చేశాడు. చివరికి పుత్ర కామేష్టి యాగం చేయగా ఒక పుత్రుడు జన్మించాడు. ఎంతో సంతోషంతో జాతకాది కర్మలు చేశాడు. ఒకరోజు ఈ పిల్లవాడి జాతక చక్రం వేసి చూడగా ఇతడు భవిష్యత్తులో గజదొంగ అవుతాడు అని ఉంది.
ఆ జాతకం చూసి పండితుడి గుండె జల్లుమంది. అయినా మళ్ళీ మళ్ళీ వేశాడు. ఎన్నిసార్లు చూసినా గజదొంగ అవుతాడు అని వచ్చింది. అప్పుడు పండితుడు, బాబోయ్, నేను పండితుణ్ణి, వీడు గజదొంగ, పండిత పుత్రుడు పరమశుంఠ అనే మాట నిజమవుతుందేమో అని భయపడ్డాడు. ఇంతలోనే మనసును అదుపులోకి తెచ్చుకుని, వీడి జాతకాన్ని మార్చలేము కానీ మనసును అదుపు చేయాలి, ఎలా 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 అని ఆలోచించి ఆ రోజు నుండి పిల్లాడికి రామాయణ, భారత, భాగవతాలు, గరుడ పురాణం లాంటి పురాణాలు బాగా చెప్పాడు. వీటిలో ప్రత్యేకంగా గరుడ పురాణం మరీ 1కి 10 సార్లు వినిపించాడు. దాంతో పిల్లాడి హృదయంలో జ్ఞాన సంపద వెలిగింది. ఈ తప్పు చేస్తే ఈ శిక్ష పడుతుంది, ఈ తప్పు చేస్తే మరో శిక్ష పడుతుంది, బంగారం దొంగతనం చేస్తే కుష్టివ్యాధి వస్తుంది, వెండి దొంగతనం చేస్తే క్షయవ్యాధి వస్తుంది, ఎవరినైనా దూషించటం, పరుల మీద నిందలు వేయటం, గురువులను వేదాలను నిందించటం, దొంగతనాలు చేయటం లాంటివి చేస్తే ప్రాణం తీసుకు చావాలి, ఇంకా అనేక శిక్షలు అనుభవించాలి అని మనసులో లోతుగా పాతుకుపోయింది. ఎట్టకేలకు ఈ కుర్రాడు కూడా పండితుడు అయ్యాడు. ఇతడి పేరు కూడా క్రమంగా ఆ నోట ఈ నోట పడి రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారు పండితుడి తండ్రిని పిలిచి, ఓ పండిత బ్రహ్మ, భూసురోత్తమ, నీ కుమారుడి గుణగణాలు విన్నాను, ఇక నుండి నా దగ్గర పురోహితుడిగా చేయడానికి పంపించు అనగానే సంతోషించి అలాగే అని చెప్పి వెళ్ళాడు. అలా వెళ్ళాడే గాని మనసంతా ఆందోళన. వీడి జాతకంలో గజదొంగ అవుతాడని ఉంది. ఇన్నాళ్ళు నా దగ్గర ఉన్నాడు గనుక ఏదో ఒకటి చెప్పి వాడి మనసు మళ్ళకుండా చేశాను. ఇప్పుడు రాజమందిరంలోనికి ప్రవేశిస్తే అక్కడ ఉండే బంగారం, వెండి, ఇతర విలువైన సామాగ్రి చూసి పొరపాటున మనసు మారి దొంగతనం చేస్తే వాడి తలే పోతుంది. అయ్యో, పంపించకపోతే వీడికి భవిష్యత్తు ఉండదు, అక్కడికి వెళ్ళాక ఏదైనా చేస్తే మనిషే ఉండడు అని తనను తాను నిగ్రహించుకొని కొడుకును పిలిచి, నాయనా, రేపటి నుండి నువ్వు రాజమందిరంలో పురోహితుడిగా చెయ్యాలి కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏమరపాటుతో ఉన్నావా తలే తీసేస్తాడు రాజుగారు అని మళ్ళీ గరుడ పురాణం చెప్పి ఎన్నెన్నో నీతులు చెప్పి జాగ్రత్తలు చెప్పి పంపించాడు. చిన్ననాటి నుండి ఇలా పురాణాలు, రామాయణ, భారత, భాగవతాలు చెప్తూ ఉంటే ఎందుకు చెప్తున్నాడో అర్థమయ్యేది కాదు ఈ పండిత పుత్రుడికి. వీడు గజదొంగ అవుతాడని తండ్రికి తప్ప వీడికి తెలియదు. మొత్తం మీద రాజుగారిని కలిసి అక్కడ పురోహితుడిగా నియమితుడయ్యాడు. పూజ చేయడానికి పూజా మందిరంలోనికి వెళ్ళగానే అక్కడ ధగధగా మెరిసిపోతున్న వజ్రాలు, పగడాలు, బంగారము, వెండి వస్తువులు చూసి, ఆహా, నా జీవితంలో ఇలాంటివి చూడలేదు అంటూ చేతితో పట్టుకోబోయాడు. వాటిని తీసుకోవాలనిపించింది. వెంటనే మనసులో, అమ్మో, ఈ దొంగతనం చేస్తే ఈ బాధలు పడాలి అని చిన్నప్పటి నుండి తన తండ్రి చెప్పిన మాటలు, పురాణాలు గుర్తొచ్చి, అమ్మో, వద్దు వద్దు అని వెనక్కి తగ్గి పూజాది కార్యక్రమాలు చేశాడు. ఇలా కొన్నాళ్ళు గడిచింది. ఒకరోజు ఆనాటి కార్యక్రమాలు పూర్తి చేసి ఇంటికి వెళ్ళబోతూ ఉంటే రాజద్వారం దగ్గర ద్వారపాలకులు ఆపి చేతిలో ఉన్న మూట చూసి, ఏంటది స్వామి, చూపించండి అనగా, అయ్యో, ఏమీ లేదు ఏమీ లేదు అనగా అనుమానం వచ్చి లాక్కొని చూస్తే ఆ మూటలో తవుడు ఉంది. ఇదేంటి స్వామి, తవుడు మూట పట్టుకుపోతున్నారు అని ద్వారపాలకులు అడగగా పండితుడు బెదిరిపోతూ చూశాడు. ఇక ద్వారపాలకులు సందేహంతో రాజుగారి దగ్గర ఇతడిని ప్రవేశపెట్టారు. అప్పుడు రాజుగారికి జరిగిందంతా పూసగుచ్చినట్లు భటులు చెప్పారు. రాజు అంతా విని, భూసురోత్తమ, ఎందుకు ఇలా చేశావు అని అడుగుతాడు. అప్పుడు పండితుడు, ఏమీ లేదు మహారాజా, ఆవుకు పెట్టడానికి ఇంట్లో తవుడు నిండుకుంది, అందుకే ఇలా చేశాను అనేసరికి రాజుగారు నవ్వుకుని, అదేంటి పండితపుత్ర, అడిగితే బస్తాలకు బస్తాలకు ఇచ్చేవాడిని కదా, దొంగతనం చేయాల్సిన కర్మేమి వచ్చింది, చిన్న పిల్లాడి చేష్టలా ఉంది అనుకుని అతడి తండ్రిని పిలిపించాడు. తండ్రి గజగజ వణికిపోతూ, అయ్యో, వీడేం చేశాడో, అనుకుందంతా జరిగినట్లు ఉంది, ఎంత చెప్పినా కర్మను మార్చలేము, అయ్యో, వాడి తల తీసేస్తారు, కుయ్యో మొర్రో, అయ్యో నాయనో అంటూ ఏడుస్తూ దర్బారుకు వచ్చాడు. అప్పుడు రాజుగారు జరిగింది చెప్పాడు.
మనసులో హమ్మయ్య అనుకుని, మహారాజా మీకు ఒక రహస్యం చెప్పాలి, ఏకాంతంగా మాట్లాడాలి అని రాజుగారి ఏకాంత మందిరానికి తీసుకుని వెళ్ళి, మహారాజా నన్ను క్షమించండి, ఇదిగో వాడి జాతకం, వీడి జాతకం ప్రకారం గజదొంగ అవ్వాలి. కానీ నేను మన భారత భాగవత రామాయణ పురాణాలు చిన్ననాటి నుండి బోధించాను. వాటి ప్రభావమే ఈ చిన్న దొంగతనంతో పూర్తయింది. లేదంటే ఈ పాటికి వాడు గజదొంగ అయ్యుండేవాడు. వాడి జాతక దోషం ఈ దొంగతనంతో పూర్తయింది. ఇక మీదట ఎలాంటి అపశృతి జరగదు అని మాటిస్తున్నాను అని రాజుగారికి వివరించాడు. ఆ పండితుడి నిజాయితీకి మెచ్చుకొని మణిమాణిక్యాలు ఇచ్చి, బస్తాల కొద్దీ ఆహార ధాన్యాలు ఇచ్చి, తవుడు ఇచ్చి పంపించాడు రాజు. ఆ విధంగా పిల్లాడి దోషాలను నివృత్తి చేశాడు తండ్రి. అందుకే పిల్లలకు చిన్ననాటి నుండి ఇలాంటి పురాణాలు, ఇతిహాసాలు చెప్తే జాతకాలు మార్చేయవచ్చు. ఇది నిజంగా జరిగిన కథ కాబట్టి ఈరోజు రాత్రి 12 ఈ కథలు వింటే చాలు. అదృష్టం మీ తలుపు తట్టినట్లే. ఈరోజు రాత్రి 12 ఎవరైతే ఈ వీడియోని చూస్తారో, ఈ కథలను వింటారో వారికి ఉండే జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. వద్దన్న అష్టైశ్వర్యాలు వస్తాయి. రాజయోగం పడుతుంది. అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ఇక అన్నీ శుభాలే జరుగుతాయి. అన్నీ శుభవార్తలే వింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.